ఇక బాగా తెలుసు. రామచంద్రరావు అని కొడుముంజ మాది. కొడుముంజ రామచంద్రరావు వారు కూడా ఇంజనీరే. ఇంజనీర్ పేపర్. మీ ఊరు, మీ తండ్రి గారి పేరు, మీరు మీ ఎందుకోసం మీరు ఇంజనీరింగ్లో మీ చేయాల్సిన ఎట్లా అనుకున్నారు, ఎందుకోసం జాయిన్ అయినారు, మీ యొక్క వ్యూస్, మీ అభిప్రాయాలు తెలియజేసి మీ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మిమ్మల్ని మన అందరి వాళ్ళకు మరొక్కసారి ముందర తీసుకురావాలనేది ఈ ప్రయత్నం. నేను మిడిల్ స్కూల్ వరకు సుల్తానాబాద్లో చదివినాను. తర్వాత హై స్కూల్కు కరీంనగర్. పుట్టిన గ్రామం ఊరు పూసాల. సుల్తానాబాద్ పక్కనే పూసాల ఉంటుంది. పూసాల కింద ఒక చిన్న పల్లె ఉంటుంది, 5-10 ఇండ్లు ఉంటుంది, ఆరపల్లి అని. అక్కడ నుంచి మిడిల్ స్కూల్ వరకు సుల్తానాబాద్లో చదివిన. హై స్కూలు కరీంనగర్కి వచ్చిన. కరీంనగర్ మల్టీపర్పస్ హై స్కూల్. అయితే అప్పుడే అదే సంవత్సరం దాన్ని మల్టీపర్పస్ చేసిండ్రు. అంతకుముందు మామూలుగా హై స్కూల్ ఉండే. అయితే బయట వాళ్ళకి ఇయ్యం కదా అది ఇదని అన్నారు. అని ఇట్లా మార్కులు చూసి మార్కులు బాగున్నాయి కదా సరే ఇచ్చేస్తాం అన్నారు సీటు కరీంనగర్లో. అట్లా కరీంనగర్లో హై స్కూల్లో జాయిన్ అయిపోయినా. అది మామూలు హై స్కూల్ కాదు, మల్టీపర్పస్ హై స్కూల్. మల్టీపర్పస్ అంటే అసలు ఏంటిది మీనింగ్? మల్టీపర్పస్ అంటే దాంట్లో మామూలు థియరీ ఎడ్యుకేషన్ బదులు ప్రాక్టికల్గా ఏది ఉంటుంది అన్నట్టు, ప్రాక్టికల్ నాలెడ్జ్. మరి మేము అందరేమో మీరు చేకూరితే అని అనుకుంటాం. మరి చేకూరితేనే ఎట్లా వచ్చింది అసలు? అసలు ఒరిజినల్గా చేకూరితే అడిగిపోయింది. చేకూర్తి. అయితే మా అమ్మ నాన్నలు ఏంటిది వృత్తి? మా ఫాదర్కు మొదటి భార్య ఆమె చనిపోయిండ్రు. ఆ మొదటి భార్య కొడుకులే గోపాలరావు గారు, ఎమ్మెల్సీ గోపాలరావు. ఇంకో బ్రదర్ కిషన్ రావు అని ఉండ్రి. 2 ఆడోళ్ళు ఉండ్రి. తర్వాత ఇక మా మదర్ని చేసుకున్న తర్వాత అక్కడికి మల్టీపర్పస్ అంటే మిగతా దాంట్లో 10th వరకే ఉంటుంది. దీంట్లో ఇంటర్మీడియట్ దాంట్లో కలిసిపోతుంది అన్నట్టు. 12th క్లాస్ అయిపోతుంది. 12th క్లాస్ కాగానే అది ఇక్కడ గవర్నమెంట్ SRR డిగ్రీ కాలేజ్ ఉండే కదా, దాంట్లో జాయిన్ అయినా. దీంట్లో చక్కగా డైరెక్ట్ దాంట్లోకి అయితే బీఎస్సీ చేసినాం. బీఎస్సీ చేసిన తర్వాత హైదరాబాదు ఎంఎస్సీలో చేరిన. హాస్టల్ అడ్మిషన్ తీసుకుంటే అదే సంవత్సరం అక్కడ యూనివర్సిటీలో ఏం చేసినట్టే ఇంజనీరింగ్ ఫర్ గ్రాడ్యుయేట్స్, బీఎస్సీ ఎంపీసీతోనే డిగ్రీ తర్వాత ఇంజనీరింగ్ స్పెషల్ కోర్సు అప్పుడు ఇంట్రడ్యూస్ చేసిండ్రు. ఇంజనీరింగ్ ఫర్ గ్రాడ్యుయేట్స్ బీఎస్సీ ఎంపీసీతో చేసిన వాళ్ళకు స్పెషల్గా అప్పుడు చేసిండ్రు. లేకుంటే నేను ఎంఎస్సీ చేసి వేరే రూట్లో పోయేటోని, లెక్చరర్ ఏమైందో అంతా. దాంట్లో చేరిన తర్వాత ఇది కొత్తగా ఇది ఇంట్రడ్యూస్ చేసిండ్రు. ఏం చేయాలని అప్పుడు నవనీతరావు గారు ఉంటారు. అప్పటికే వారు వైస్ ఛాన్సలర్ రిటైర్ అయ్యారు కదా. అప్పుడు రిటైర్ కాలే, సర్వీస్లో ఉంటారు. వారిని పోయి అడిగిన ఇట్లా నేను బీఎస్సీలో ఎంఎస్సీలో చేరిన, మరి ఇట్లా ఇంజనీరింగ్లో సీట్ వచ్చింది, ఏం చేయాలంటే ఇంజనీరింగ్ దొరికితే మంచిదా చేయండి అన్నారు. ఇంజనీరింగ్ ఫర్ గ్రాడ్యుయేట్స్ అని ప్రోద్బలం కూడా ఉన్నది. అమ్మ నాన్నది లేదా పాత్ర మీ ఎవరు? అమ్మ నాన్న వాళ్ళకి ఏం తెలుసు, ఏం చదువుతాం తెలియదు కదా. వారు అంతా ఏబీసీలో కానించి తల్లిదండ్రులే, వారు యూనివర్సిటీలో ఉంటారు కాబట్టి తెలుసు. అందుకోసం మరి ఇట్లా ఎంఎస్సీలో అయితే చేరిన నేను. కొత్తగా ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేసిండ్రు ఇంజనీరింగ్ ఫర్ గ్రాడ్యుయేట్స్, అంటే బీఎస్సీ ఎంపీసీతో చేసిన వాళ్ళకు కొత్తగా ఇంట్రడ్యూస్ చేసిండ్రు అని. అంటే ఇంజనీరింగ్ చాలా మంచిదా, ఇంజనీరింగ్ చేయండి అన్నారు. అంటే అది క్యాన్సిల్ చేసుకొని ఇంజనీరింగ్ కాలేజీలో స్పెషల్ పెట్టిండ్రు అన్నమాట. 3 ఇయర్ డిగ్రీ కోర్స్ అని. 3 ఇయర్ డిగ్రీ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత బయట జాబ్స్ లేవు, ఏం చేయాలి కాబట్టి ఎంఏలో చేరిన, పోస్ట్ గ్రాడ్యుయేషన్. అదే ఇంజనీరింగ్ కాలేజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత అప్పుడు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఉంటుంది కదా, దాంట్లో ఎన్రోల్ చేస్తే నాకు అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చింది. దేంట్లో ఏ డిపార్ట్మెంట్?
ఇరిగేషన్ డిపార్ట్మెంటు ఎక్కడ అంటే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్, ఇంజనీరింగ్ కనుక దాంట్లో వచ్చింది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఎస్ఆర్ఎస్పి. అప్పుడే కొత్తగా ఫౌండేషన్స్ తవ్వుతున్నారు. పోచంపాడు మీకు యాదకుంది బాగానే. పోచంపాడు అప్పుడే ఫౌండేషన్ తవ్వుతున్నారు అన్నమాట ఆ స్టేజ్లో. అక్కడికి పోయినా అక్కడ జాయిన్ అయ్యి కొద్ది రోజులు 2 నెలలు 3 నెలలు గడిచింది. ఇంతలో ఏం చేశానంటే కరీంనగర్లో కూడా ఒక డ్యామ్ ప్రపోజల్, ఎల్ఎండి ప్రపోజల్ పెట్టిండ్రు. అక్కడ వర్క్ స్టార్ట్ అవుతుందని చెప్తే నేను రిక్వెస్ట్ చేశాను, మాకు ఎల్ఎండి అంటే దగ్గర ఊరు పక్కనే ఊరు ఉంటుంది, ఎక్కడైతే అంటే మంచిది అని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేశాను. అప్పుడు ఏంటిది ఎల్ఎండిలో జాయిన్ అయినప్పుడు ఏముండే? అప్పుడు అంటారా లేక ఏమంటారు? ఫస్ట్ ఏఈ తర్వాత అసిస్టెంట్ ఇంజనీర్, ఏఈ కాదు జూనియర్ ఇంజనీర్, జేఈ అందరు. దాని తర్వాత అసిస్టెంట్ ఇంజనీర్. మొత్తం ఎన్నేళ్ళు చేసిండ్రు ఎల్ఎండిలో? ఎల్ఎండిలో కట్టేసరికి ఎన్నేళ్ళు ఎల్ఎండి కట్టడా? చాలా రోజులు నడుస్తూనే ఉండే. అంటే దాంట్లో ఎన్నేళ్ళు మొత్తం ఇక్కడ డ్యామ్ వర్క్ ఎన్నేళ్ళు చూసారు? తర్వాత మళ్ళీ ఇటు ఎక్కడి నుంచి మళ్ళీ ఇటు దాని తర్వాత ఏదో కెనాల్స్తో ఏదో మొత్తానికి వర్క్ ఉండే. ఎప్పుడు రిటైర్ అయ్యారు మరి మీరు? రిటైర్ అని అఫీషియల్గా రిటైర్మెంట్ లేదు, ఇప్పటికి కూడా అఫీషియల్గా రిటైర్ కాదు. అవును, రిజైన్ చేసేసారా? అటు జగిత్యాల సైడ్లో రంగంపేట అని అటుకయ్యి అక్కడ పనిచేసారు. ఇక్కడ ఎక్కడ మన కలువల క్యాంపులు ఉన్నారు. కలువల క్యాంపు తర్వాత మొదలు మీకే వారికంటే ఎక్కువ మీకే మంచి జ్ఞాపకం ఉన్నది. మీదెక్కడ మీదే ఊరు మీరు చెప్తలేరు? ఊరు గంగిపల్లి. మా అమ్మ వాళ్ళది గంగిపల్లి. అమ్మ గంగిపల్లి, చేకర్తి, గంగిపల్లి, మగ్దుంపూర్, ఇవే ఊర్లు. 3 ట్రయాంగిల్. ఇప్పుడు మీకెంత ఉంది వయసు? మీ వయసు ఎంత? ఇప్పుడు నాది 82. 82. ఇంకా మంచిగా ఉన్నారు మరి. జ్ఞాపక శక్తి మంచిగా ఉన్నాయి, అన్ని మంచిగా ఉన్నారు. ఇప్పుడు 60 ఏళ్ళు కూడా మీ లెక్క ఉండలేరు. బాగా పని చేసారు కదా, దీనికి ఇంజన్కు బాగా పని పెట్టిండ్రు, అది కొరకు కొంచెం తగ్గుతుంది. ఇప్పుడు మన కారు ఉంటుంది, బాగా నడితే అరిగిపోదా జల్లి టైర్లు అట్లా, అందుకొరకని కొంచెం అట్లా ఉంటుంది. ఇక జ్ఞాపక శక్తి అనేది ఏజ్ని బట్టి తగ్గిపోతుంటుంది. మరి మీరు అప్పుడు కట్నం ఇచ్చిర్రా? ఏమన్నా కట్నం ఇచ్చిర్రా వీరికి? కట్నం ఎంతో 1500 ఎంతో. అదే అదే వట్టిగా చూసి చేసుకున్నారా? కట్నం ఇచ్చిర్రా? తీసుకున్నారు. అప్పుడు ఎవరో చెప్పిండ్రు గంగిపల్లిన సంబంధం ఉంది. 20 తులాలు కరిగిచ్చిర్రా? అవును ఉంచిర్రా? ఉన్నదా ఇప్పటిదాకా? కరిగిపోయింది. ఉంచలేదు కదా. మీరే కరిగిచ్చిర్రా? ఇప్పుడు అంత పెద్ద కాంటలు పెట్టుకోలేదు కదా, అందుకోసం కరిగిచ్చిండ్రు. సంతోషం. ఇంకేది మీకే ఎక్కువ జ్ఞాపకాలు ఉన్నాయి. తర్వాత మళ్ళా ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లోకి ఎప్పుడు వచ్చిర్రు? ఎన్నేళ్ళు? ఇప్పుడు అక్కడైతే నాకు తెలిసి మన సిరిపురం కాలనీ అయితే మొత్తం, శ్రీపురం కాలనీ మొత్తం అక్కడ నుంచి నేను మిమ్మల్ని చూస్తాను. దాదాపు 25 ఏళ్ళు అయిందా? 20 ఏళ్ళు అయింది. 20 ఏళ్ళు. తర్వాత టవర్స్ మళ్ళీ పద్మనాయక్ కూడా ఎన్నోసార్లు ఫ్రీ సర్వీస్ చేసేసిండ్రు. పద్మనాయక. ఇంకా మీ అనుభవాలలో ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇచ్చింది ఏముండే అని మీ కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో మీకు పర్సనల్గా చేసిన దాంట్లో ఎక్కువ సాటిస్ఫై అయింది మీరు? ఫస్ట్ నాది అపాయింట్మెంట్ పోచంపాడు డ్యామ్. ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత నేను అనేదిగా, అది జాబ్ వదిలేసి ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత, మన పర్సనల్ యాక్టివిటీలోకి వచ్చిన తర్వాత కన్స్ట్రక్షన్లో లేకుంటే మీరు ప్లానింగ్ ఇచ్చిన దాంట్లో కానీ మీకు ఎక్కువ సాటిస్ఫై అయింది
మీకు ఎక్కువ పేరు వచ్చింది, ఏ దాంట్లో ఎక్కువ పేరు వచ్చింది, ఎక్కువ మీరు సాటిస్ఫై అయ్యారు పర్సనల్గా? డబ్బులు వచ్చుడు రాలేదు అనే తర్వాత సంగతి కానీ సాటిస్ఫాక్షన్ మెయిన్ కదా మనకు. మనకు సంతృప్తినిచ్చింది ఏది ముందుగా బాగా సంతృప్తినిచ్చింది? ఇంకా మానేరు డ్యామ్ తర్వాత ఎక్కడెక్కడ సౌదీ అరేబియాకి ఇచ్చిన 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు. ఆ ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఏమైనా పని చేసిందా మరి మనకు? మనం పని అంటే చేయించినాం, పని చేసేటట్టు. మనం అక్కడ ఉన్న ఎక్స్పీరియన్స్ని ఇక్కడ ఎట్లా ఉపయోగించుకోవాలి, అక్కడికి ఇక్కడికి చాలా భేదం ఉంటుంది. అక్కడంతా అడ్వాన్స్డ్ టెక్నాలజీ, ఇక్కడంతా మన పాతకాలం ఇదే. అంతే అంతే, ఇంకా ఇప్పటికి అట్లే ఉన్నది, అడాప్ట్ చేసుకుంటలేము మనం టెక్నాలజీ. అట్లే ఉంది. నేను అంతే ఇట్లా చేయండి, పాత పద్ధతి ఏదో పట్టుకొని ఎడుతున్నప్పుడు అని నేను గట్టిగా ఇది చేస్తున్న వాళ్ళని. ఇక నా పై ఆఫీసర్లు కూడా భయపడతారు, అబ్బో అది మారిస్తే ఎట్లా, ఇది మారిస్తే ఎట్లా. మీ పిల్లల గురించి చెప్పలేదు? మీ పిల్లలు 2 అమ్మాయిలు. పెద్ద బాబు యుఎస్లో ఉన్నాడు, చిన్న అమ్మాయి యుఎస్లో ఉంది, ఇంకో బాబు దుబాయ్లో ఉన్నాడు, ఇంకో అమ్మాయి హైదరాబాద్. అందరు పిల్లలతోటి అందరితోటి హ్యాపీగా ఉన్నట్టే కదా? అందరు బాగా సెటిల్ అయిపోయినారు. ఇప్పుడు మన దగ్గర మీకు కింద పనిచేసిన వాళ్ళు చాలా మంది మంచి మంచి బ్యాంకులకు కానీ దానికి కానీ చాలా అయినరు. అవును, చాలా డెవలప్ అయినరు, చాలా ఉన్నత స్థితిలో ఉన్నారు. పనిచేసిన వాళ్ళు బాగా పెద్ద పొజిషన్లో ఉన్నారు. ఇప్పుడు బ్యాంకులకు అడ్వైజరీగా ఉన్నారు. వీరి దగ్గర నేర్చుకొని పనితనం నేర్చుకొని రైటింగ్ సూపర్వైజర్గా చేసిన వాళ్ళు ఇప్పుడు ఎక్కడో పొజిషన్లో ఉన్నారు, బాగా మంచి పొజిషన్.